కొండే దేవుడుగా వెలసిన క్షేత్రం అరుణాచలం. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే. అయితే గిరి ప్రదక్షిణ అంటే ఏదో తిరిగేయడం కాదు. 44 ప్రదేశాలలో అష్టదిక్పాలకులు అధిపతులుగా 8 శివలింగాలు, 8 నందులు ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తే అద్భుతమైన ఫలితం పొందుతారు. అసలు అరుణాచలం గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి? ముఖ్యమైన 44 ప్రధానమైన ప్రదేశాలు ఏంటి? వేటి తరువాత ఏవి దర్శించుకోవాలో వివరంగా మొదటి భాగంలో 22 ప్రదేశాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మిగిలిన ప్రదేశాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. 23వది సింహతీర్థం సింహనంది. పంచభూతనందుల్లో ఇది ఐదోది. ఇక్కడున్న సింహతీర్థంలో నీరు తాగితే ఎంతటి వ్యసనమైనా మానేయగలుగుతారు. ఓసారి భక్తితో ప్రయత్నించి చూడండి. 24వది కన్నప్ప గుడి. ఇది కూడా అటవీశాఖ ఆధీనంలో ఉంది. రోడ్డుపై నుంచి నమస్కారం చేసుకోవాలి. 25వది గౌతమ ఆశ్రమం. గౌతముడు తపస్సు చేసిన ప్రదేశమిది. 26వది సూర్యలింగం. అరుణగిరిపై నుంచి వెళ్లిన సూర్యుడు తేజస్సు కోల్పోయి ఇక్కడ తపస్సు చేసి మళ్లీ తేజస్సు పొందాడని చెబుతారు. ఇక్కడ ఆదిత్య హృదయం చదువుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్య అయినా పరిష్కారమవుతుంది. 27వది వరుణలింగం. వరుణలింగానికి అధిదేవత శని. గ్రహదోషాలు తొలగించే శక్తి ఉన్న లింగమిది. 28వది మాణిక్యవాచకర్ ఆలయం. మాణిక్యవాచకర్ శివభక్తుడు. ఆయన కీర్తిస్తుంటే పరమేశ్వరుడు ఆ శ్లోకాలను రచించి భద్రపరిచాడని చెబుతారు. 29వది ఆది అన్నామలై. బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన ఈ శివలింగం అరుణాచలేశ్వరుడి కన్నా ముందే ఉందట. 30వది వాయులింగం. ఈ ఆలయంలో కూర్చుంటే బయట ఎండగా ఉన్నా లోపల చల్లగా ఉంటుంది. 31వది వాయునంది. వాయునంది చాలా శక్తివంతమైనది. 32వది భగవాన్ బ్రిడ్జ్. రమణ మహర్షి సేదతీరిన ప్రదేశమిది. 33వది చంద్రలింగం. చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగమిది. దీనిని దర్శించుకుంటే జీవితంలో ఉండే కష్టనష్టాలు, బాధలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 34వది అధికార నంది. శ్రీశైలంలో సాక్షి గణపతిలా అరుణాచలంలో అధికారి నంది ఉంటుంది. నంది చెవిలో గోత్రనామాలు చెప్పుకోవాలి. 35వది అగస్త్య ఆశ్రమం. ఇక్కడ్నుంచి కొండను చూస్తే శివపార్వతులు ఇద్దరూ కలిసి కనిపిస్తారు. ఇక్కడ దర్శనం చేసుకుంటే వివాహం, సంతాన దోషాలు తొలగిపోతాయి. 36వది కుబేరలింగం. లక్ష్మీదేవి ఈ లింగాన్ని ఆరాధించి కుబేరుడికి అప్పగించింది. ఇక్కడ శివయ్యను దర్శించుకుంటే భోగభాగ్యాలు కలుగుతాయి. 37వది ఇడుక్కు పిళ్ళయార్. ఇది ఆలయం కాదు, లోపల 2 యంత్రాలు అమర్చారని, గిరి ప్రదక్షిణ వల్ల వచ్చిన అలసట ఈ ప్రదేశం మాయం చేస్తుందని నమ్మకం. 38వది పంచముఖ దర్శనం. ఇక్కడ్నుంచి గిరిని చూస్తే 5 ముఖాలుగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతిని కలిగించే ప్రదేశమిది. 39వది ఊసిలింగం. ఊసి అంటే తమిళంలో సూది అని అర్థం. ఇక్కడ శివలింగం సూది ఆకారంలో ఉంటుంది. 40వది పచ్చయ్యమ్మ గుడి. ఇక్కడ శ్యామలాదేవి పచ్చయ్యమ్మన్ స్వరూపంలో కొలువైంది. 41వది ఈశాన్యలింగం. యజమాననంది. ఇక్కడితో అష్టదిక్పాలకుల లింగాల దర్శనం పూర్తవుతుంది. 42వది షణ్ముఖ ఆలయం. ఇక్కడ స్వామివారు 6 ముఖాల్లో దర్శనమిస్తాడు. 43వది దుర్గాలయం ఖడ్గతీర్థం. ఇక్కడ అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించిందని చెబుతారు. 44వది ప్రవాళ పర్వతం. గిరి ప్రదక్షిణలో ఆఖరి ప్రదేశమిది. రమణ మహర్షి తల్లికి ఉపదేశం చేసిన ప్రదేశమిది. ఈ 44 ఆలయాలు దర్శించుకునే క్రమంలో మధ్య మధ్యలో మరికొన్ని చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి. అన్నీ దర్శించుకుని పెద్దాలయం దగ్గరకు చేరుకుంటే గిరి ప్రదక్షిణ పూర్తయినట్టు భావిస్తారు.